ఫ్రెండ్స్ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. లేట్గా చెప్పాను, ఏమనుకోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ కర్రీ చేస్తున్నాను. నార్మల్గానే చేస్తున్నాను ఫ్రెండ్స్, స్పెషల్ ఏం లేదు, క్యాజువల్గానే చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మనం వేసేసాం సాల్ట్, పసుపు వేసేసాం, సాల్ట్ వేసేసాం. కొంచెం మగ్గితే చక్కగా మనం కారం వేసేస్తాం. సింపుల్గా అయ్యే కూర ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయ్యే కూర, మనకి ఈజీగా అయ్యే కూర. వంకాయ ఫేవరెట్స్ చాలామంది ఉంటారు. గోంగూర వంకాయ చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు. మా ఇంట్లో వాళ్ళు కొంతమంది అయితే వంకాయ ఎన్ని రోజులు చేసినా సరే విసుగు విరామాలు కూడా ఉండవు. కాయలు కాయలుగా చేసిన, లేకపోతే చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇలా 4 ముక్కలుగా కట్ చేసి చక్కగా ఇలా ఇందులో కారం పెట్టేసి అలా చేసిన, శనగపొడి పెట్టి చేసిన, నువ్వుల పొడి పెట్టి చేసిన చాలా ఇష్టంగా తింటారు. ఇవాళ అయితే నేను సింపుల్గా చేసేస్తున్నా, అవేమీ పెట్టకుండా మామూలుగా కూర తాలింపు వేసేసాను, మామూలుగా పెట్టేసి కారం వేసేస్తా సింపుల్గా. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు కూడా మీ ఇంట్లో వెరైటీస్ ఏం చేశారో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇది మగ్గిన తర్వాత మనం కారం వేసేసి దింపేయడమే, కాబట్టి ఆ పిక్ కూడా మీకు పెడతాను, ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారుగా ఇంకా మనం వంకాయ చక్కగా ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేసాం కదా. చక్కగా ఇప్పుడు నేను కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసుకుంటే వాసన బాగుంటుంది, కూర టేస్టీగా ఉంటుంది. చూసినట్టుగా ఫ్రెండ్స్, కారం కూడా కూర అనేది ఎంతో టేస్టీగా ఉంటుంది. మనం ఎందుకంటే కొత్తిమీర కూడా చక్కగా వేసుకున్నాము, కరివేపాకు కూడా వేయచ్చు. ప్రెజెంట్ కరివేపాకు నేను వేయలేదు, కొత్తిమీర వేసాను. చూస్తున్నట్టుగా కూరే చూస్తుంటేనే రుచిగా ఉంటుంది. ఇంకా వేడి వేడి అన్నంలో మనం కలుపుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఆల్ బెల్ ఐకాన్ కొట్టండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇలాంటివి ఎన్నో మీకు నేను చూపించాలన్నది చూపించగలుగుతాను. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, వంకాయ కర్రీ అనేది రెడీ. ఇలా గార్నిష్ చేసుకుంటే మనం ఎక్సలెంట్గా ఉంటుంది కూర అనేది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చక్కగా ఎంత బాగుందో కూర అనేది. గుత్తి వంకాయ టేస్ట్ ఇలాగా వస్తుంది. గుత్తి వంకాయ మనం చేసుకుంటే ఎలా ఉంటుంది అన్నది మనం ఈ కూర చేసుకొని తింటే కనుక అలా బాగుంటుంది. కాకపోతే చేసే దాంట్లో ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నచ్చితే కనుక మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఆల్ బెల్ ఐకాన్ కొట్టండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన వంకాయ కర్రీ అన్నది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.